ఏమి స్తుతులు? కృతజ్ఞతాస్తుతులు. మీకు లూకా సువార్త 17వ అధ్యాయం చదవద్దులండి, చెప్తాను నేను. 10 నుంచి తర్వాత మీరు చదువుకుంటూ వస్తే, యేసు ప్రభువు వారు అలాగ వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు. ఓ దావీదు కుమారుడా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అన్నారు. ఏమైంది అన్నాడు. ఊరు బయట ఉన్నామయ్యా మేము. ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే ఊరు బయట పెట్టి ఉన్నాం మేము, మాకు స్వస్థత కావాలి అన్నారు. అలాగా, వెళ్ళి మీరు పాస్టర్ గారికి మీ శరీరాన్ని కనపరుచుకోపోండి అన్నారు. వాళ్ళు చాలా ఫెయిత్, నమ్మకంగా టర్న్ అయ్యారు. దారిలో వెళ్తా ఉన్నారు. దారిలో వెళ్తుండగానే వాళ్ళు చేతులు కాళ్ళు చూసుకుంటూ ఉండగానే వారి నడక పద విధానం మారింది. మొద్దుబారిపోయిన వేళ్ళు చిగురించే స్వస్థత వచ్చింది. ఒక్కడు ఇంకా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళట్లా, ముందుకెళ్ళిపోవట్లా, వెనక్కి వచ్చేసాడు యేసుప్రభు దగ్గరికి. 16 వచనంలో ఉంటుంది. వాడు వచ్చి గట్టిగా సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నాకు మేలు చేసావయ్యా నువ్వని. యేసుప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైరి కదా, ఆ 9 వేర్ ఎక్కడా? తెలీదు ప్రభువా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుకున్న కృతజ్ఞత కలిగిన వారు చాలా తక్కువైపోయారండి. కృతజ్ఞత కలిగిన వారు తక్కువైపోయారు. కానీ దేవుడు అన్నాడు, నిన్ను సజీవంగా పెట్టింది కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లించడానికి. ఆ ఒక్కడు సమరయుడు అని రాయబడింది. ఈరోజు దేవునిందు ప్రియమైన వారులారా, మనల్ని దేవుడు జీవంతో పెట్టినందుకు మనం ఏమి చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతి. ప్రతిరోజు మన కండ్ల ముందు ఎన్ని చూస్తున్నాం, మన చెవులు ఎన్ని వింటున్నాయి. దేవుడు మనల్ని ఎంత భద్రపరిచాడండి, ఎంత సురక్షితంగా కాపాడుతున్నాడండి. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది జీవముతో దేవుడు మనల్ని నిలబెట్టినందుకు మనము దేవునికి ఇచ్చే ఒక అర్పణ. కృతజ్ఞత లేని వారు నిజంగా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. వాడికి ఇచ్చిన మనకి కృతజ్ఞత లేదు, వాడిని ఎప్పుడు చూడొద్దంటాం, ఇలాంటి వాడిని దగ్గరకే రానిద్దంటాం. కృతజ్ఞత కలిగిన వాడిని గుండెల్లో పెట్టుకుంటాం మనం. ఎంత కృతజ్ఞత వానికి. దావీదుకు ఎంత కృతజ్ఞత అండి. నిత్యము తరుముతూ వెంటాడుతున్న సౌలు కుటుంబం అంతా భూమి మీద రాలిపోతే, రాజు కాగానే నా స్నేహితుడైన యోనాతాను, అది కాదు ఆయన అనేది ముందు, సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా నేను వానికి ఉపకారము చేయుటకని అడిగాడు. మీరు చదవండి 2వ సమూయేలు గ్రంథం 3-4 అధ్యాయాల్లో ఉంటాయి. సౌలు కుటుంబం నా స్నేహితుడైన యోనాతాను బట్టే తర్వాత విషయం, కానీ సౌలు తరిమినవాడు నిత్యం. కానీ దావీదు అంటాడు, నేను మేలు చేయడానికి ఎవరైనా ఉన్నాడా? అయ్యా కుంటోడు ఉన్నాడా? ఆడా చెప్పి మంచి అని చెప్తే కుంటోన్యా అని అందా, తీసుకురండి. మెఫీబోషెత్, నీ ఆస్తంతా నువ్వు తీసుకో, పని వాళ్ళని ఇస్తాను, సేద్యాలు చేస్తారు, భూమి పంట పండుతుంది, ఆ ధాన్యమంతా నీ ఇంటికి చేరుతుంది, అనుభవించు. 2వది, నా బల్ల యుద్ధ భోజనం చే రాజకుమారుడు మాదిరి నీ ఆస్తంతా నీకు ఇప్పిస్తాను, హ్యాపీగా ఉండు. ఏం చూసాయా నీకింత? అయ్యా మీ అబ్బా ఒక దినాన నాకు చాలా మేలు చేశాడు. ఒకవేళ ఏదో సాతాందూరు నన్ను వెంటబడ్డాడు, కానీ సైన్యంలో నన్ను ముందు నడిపించాడు. నీ నాన్న అయిన యోనాతాను నా కొరకు తన ప్రాణం ఇచ్చేటటువంటి స్నేహితుడయ్యా. ఏమండి, నేను అంటాను, ప్రాణమిచ్చే స్నేహితుడైన యోనాతాను కొడుకునే దావీదు రాజు కాగానే మర్చిపోతే, ప్రాణం పెట్టిన దేవుణ్ణి నీవు నీ బిడ్డలు మర్చిపోకపోతే నీ దేవుడు మర్చిపోతాడండి మిమ్మల్ని? మర్చిపోయాడు కాదండి. ఆయన మర్చిపోయేవాడు కానే కాదు ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, సజీవులమైన మనము దేవునికి ఎల్లప్పుడూ ఏమి చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజు నన్ను ఇట్లా నిలబెట్టావు అనంటే నీ కృపనైనా, నీ కృప తండ్రి. ఇక్కడున్న వాళ్ళు మీ అందరు ఆల్మోస్ట్ మీ గృహాల్లోనికి వస్తే కిందన పాలు ఒలికితే వాటిని మళ్ళా అలాగా పాలను ఎత్తుకోవచ్చండి, కల్మషం కాకుండా. అంత సౌకర్యవంతమైనటువంటి చక్కటి
ఫ్లోరింగ్స్, ఇల్లు, సౌకర్యాలు, కడుతున్న బట్ట, ఇవన్నీ. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం మేము వెనక్కి వెళ్తే చినిగిపోతే మరలా ఒక వస్త్రాన్ని కొనుక్కునే స్తోమత లేక దాని మీద ఎన్ని ప్యాచ్ వేయాలనో అన్ని. నాకు ప్రతిసారి నా కారో బండో పంచర్ అయినప్పుడు, ఇప్పుడు కాదులేండి ముందున్న దినాల్లో, వాడు ట్యూబ్ తీసి దానిట గోకి 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 దాని మీద ప్యాచ్ వేసే ప్రతిసారి మనం కూడా వేసుకున్నాం రోయ్, డ్రాయర్కు, షర్టుకు, ప్యాంటుకు ప్యాచ్ వేసుకొని వెళ్ళిపోతున్నా కూడా సిగ్గుపడేవాళ్ళం కాదు. ఎన్ని మంచి బట్టలండి మీకు ఈరోజు. ఒక్కొక్క అమ్మ ఈ రోజు కట్టిన చీర మళ్ళా 30-40 రోజులు కూడా కట్టదు. అంటే అంతవరకు అదే దాని మీద ఉంటుందని అంటారా? కాదు, అది కాదు నా వర్షన్. రోజుకొకటి కడుతున్న మంచి డ్రెస్సులు, ఎన్ని సౌకర్యవంతమైనవి. పిల్లలైన మీరు వేసుకుంటున్న బట్టలు ఎంత సౌకర్యవంతమైనవి, తినుతున్న ఆహారం ఎంత శుభ్రకరమైనది, ఉంటున్న ఇల్లు, పడుకుంటున్న చోటు. మా సేవా జీవితంలో ప్రారంభ దినాల్లో బస్ స్టాండ్లలో బైబిల్ చేత పట్టుకొని ఆ చెక్కనలాగి తుడి చేసుకుని పండుకున్నామండి. మేము బస్సు వెళ్ళిపోయేది, మేము వచ్చే సమయానికి బండ్లు కూడా లేవు, అక్కడ పడుకునే వాళ్ళం. ఎన్నో రాత్రులు నడుచుకుంటూ వచ్చాం, ఎన్నో రాత్రులు అన్నం లేకుండా పడుకున్నాం. నిజంగా చెప్తున్నాను దేవుని ఎదుట, అన్నం లేకుండా పడుకున్నాం. ఇంటికి వచ్చేసరికి నీళ్లు తాగి, ఎందుకంటే ఒక్కనే ఉన్నాను పులివెందల్లో సేవ ప్రారంభించిన దినాల్లో. మా అమ్మ, మా నాన్న, తోడబుట్టిన వాళ్ళందరూ పల్లెలో ఉన్నారు. నేను ఆ మొద్దునూరు రోడ్లో ఏవిఆర్ డెంటల్ అని చెప్పేసి అక్కడ ఒకటి ఉంది, పండ్ల డాక్టర్, దాని ఎదురుగా సందులో ఉన్నాను. ఒక చిన్న రూమ్ లో బాడెక్కున్నాను. అందరూ పరిచర్యకు పోయి వచ్చేసరికి ఎవరిళ్ళలో పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఆ టైంలో రావడం, నీళ్లు తాగడం, ప్రార్థన చేసుకుని ప్రభువా ఇంటికి క్షేమంగా నడిపించు, అది చాలనుకున్నామే తప్ప ఎక్కడా అతిసేపల్లా. ఈరోజు ఆయన ఎదుట నేను ఎప్పుడు కృతజ్ఞని చెప్పేది ఏంటంటే, ఎంత స్థితి మార్చావు ప్రభువా. 2 జతల బట్టలతో వచ్చానండి ఊరికి. నేను 2 జతలు మంచి బట్టలు, అవి కూడా పాత బట్టలన్నీ పక్కన పెట్టేసి దేవుని సేవకుడు మంచి బట్టలు ఉండాలి రుబేన్ అని 2 జతలు ఇద్దరు చందాలు వేసుకుని కొన్నారు. బాలసుందరమయ్య ఒక జత, అప్షలోమయ్య ఒక జత, ఇద్దరు సెరగు జత కొని కుట్టించుకునే స్తోమత లేకపోతే కుట్టించిచ్చారు వాళ్ళు. ఒక్కసారి బట్టలు ఇచ్చారండి వాళ్ళు. చనిపోయేంత వరకు ప్రతి పండుగకు వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఇచ్చి, ఒకరు కాదు భార్యాభర్తకి ఇచ్చి, అన్నా మీరు వేసుకోండి. ఎందుకు రుబెన్ ప్రతి సంవత్సరం తీసుకొస్తే మాకున్నాయి, ఒక్కసారే నాకు కుట్టించింది వాళ్ళు. దగ్గర నేను స్థిరపడిన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఇచ్చి, మీరు నాకు ఒకనొక దినాన చేశారన్నా. నువ్వు ఇంకా మర్చిపోలేదు. అది ఎట్లా మర్చిపోతామండి? అసలు చాలా మంది దేవుని ద్వారా పొందిన మేలు కృతజ్ఞత లేదండి. ఏ స్థితిలో నుంచి ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం, మన బిడ్డలు, మన భార్య, మన భర్త, మన కుటుంబం సజీవంగా ఆనందంగా 5,000 నోట్లెక్కిపోతున్నాయి అనంటే, ఆ దేవుడు విన్న ప్రార్థన, చేసిన మొర ఎన్ని విన్నాడో గుర్తుకు రావండి మనకు. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడండి. కృతజ్ఞత ఉండాలి. అందుకే అక్కడ అన్నాడు, సజీవుడు స్తుతించడమే కాదు, ఇంకో మాట ఉంది, చూస్తారా మాట? తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయుదురు. నేను చెప్పాలండి నా బిడ్డలకు, రేయ్ ఈరోజు టచ్ చేసి ఒక మంచి బట్టలు వేసుకుని టిప్పు టాపుగా ఉన్నావు. మీ నాన్న ఒకప్పుడు ఇట్లా లేడురా, నువ్వు వేసిన బట్టలు వేయలేదురా, నువ్వు తిన్న తిండి తినలేదురా, నీకున్న ప్యాకెట్ మనీ మా నాన్న మాకు ఇవ్వలేదురా, కానీ ఆ దేవుడు ఇస్తున్నాను నాయన ఈరోజు అని తండ్రులు తమ బిడ్డలకు ఏం చేయాలి? తెలియచేయాలి. నేను కష్టపడినారా, నువ్వు ఎట్లా సాకురా,
సాకడు నాకడు. దేవుని భయము, రక్షణ అనుభవము లేకపోతే నువ్వు నీ వాళ్ళందరినీ వదిలిపెట్టి నీ భార్య కొంగు పట్టుకొని వచ్చినట్టుగా వాడు కూడా వారి భార్య కొంగు పట్టుకొని పోతాడు తప్ప నిన్ను చూడడు. కానీ నువ్వు రక్షణ అనే బీజం వేసి కృతజ్ఞమైన దేవునికి అని కృతజ్ఞతను తెలియచేస్తే నీ పిల్లలు కూడా దేవుని తర్వాత నీకేమై ఉంటారు? కృతజ్ఞులై ఉంటారు. నీకే దేవుడు అంటే కృతజ్ఞత లేకపోతే నీ మీద వాడికేమో కృతజ్ఞత ఉంటుంది? రెక్కలు వచ్చినాక ఎగిరిపోతాడు పైకి. నువ్వు ఎగిరిపోయావు కదా, నీ తోడ పుట్టిన వారిని, జన్మనిచ్చిన తల్లిని, వాళ్ళని అందరినీ వదిలిపెట్టి నువ్వు ఎగిరిపోయిన తర్వాత నీ కడుపున పుట్టినవాడు వాడెందుకు ఎగిరిపోడు? అలాగే ఎగిరిపోనని బాండ్ రాశాడా? ఇప్పుడు నీ అవసరం ఉంది కాబట్టి నీ బౌండరీలో ఉన్నాడు నీ కొడుకో కూతురో. నీ అవసరత తీరిపోతే బౌండరీ నుంచి బయటకు వస్తాడు. అదే బౌండరీలో ఉండగానే అయ్యా నేను నా తల్లిదండ్రులకి ఇంత మంచి పని చేశానయ్యా, నా తల్లి ఏడలా తండ్రి ఏడలా ఇంత కృతజ్ఞతగా ఉన్నానయ్యా, అలా ఉండడానికి కారణం నేను నమ్ముకున్న దేవుడయ్యా. ఆ దేవుడు నువ్వు నమ్ముకో, రక్షించబడు. మమ్మల్ని చూసినా చూడకపోయినా ప్రభు వాక్యములో ఉండు అని అంటే ఆ వాక్యము గద్దిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసిన కృతజ్ఞతా భావము నీ పిల్లలకు కూడా కలుగుతుంది. నువ్వేమో అమ్మను వదిలేసి, నాన్నను వదిలేసి, గాలికి వదిలేసి, నేను ఒక్కనైనా పుట్టింది వాడు పుట్టలా వీడు పుట్టలా అని వాయిదాల పద్ధతిలో వాళ్ళకు వీళ్ళకి అప్పగించి నువ్వు మాత్రం పెట్టేవాడు సర్దుకొని నీ భార్య నీ కుటుంబమే సర్వస్వం వచ్చినప్పుడు నీకు పుట్టినవాడు కూడా నీ ద్వారా అవసరమైనంత వరకు నీ హ్యాండ్ ఓవర్లో ఉంటాడు, తదనంతరం బయటకు వస్తాడు. ఎందుకంటే నీకు లేని కృతజ్ఞత నీ పిల్లలకు ఎలా ఉంటుంది? అయితే బైబిల్ చెప్తుంది తండ్రులు కుమారులకు కృతజ్ఞత గురించి ఏం చేయాలి? వివరించాలి. వివరించాడా తండ్రి? రాజులు 1 గ్రంథం 2వ అధ్యాయము చూడండి, వివరించాడో లేదో. రాజుల 1 గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. అందరూ తిని రాజుల 1 గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాం. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడు ఎవరిని పిలిచాడు? చెప్పండి, ఎవరిని పిలిచాడమ్మా? వాళ్ళ కొడుకును పిలిచి లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను కాబట్టి ధైర్యం తెచ్చుకుని నిద్రంగా ఉండు. చాలు, అక్కడ ఆగుదాం. అక్కడ ఆగిన తర్వాత 3వ వచనానికి వస్తున్నాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన నువ్వు ఏ పని పూనుకొనెను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుడి కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను అన్నిటినీ శాసనము గైకొను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకున్న ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు ఉండక మానడని యెహోవాను గూర్చిన ప్రమాణం చేసిన మాటను అని చెప్పిన తర్వాత ఇక అన్ని చెప్పుకుంటూ వస్తాడు. అయ్యా పలానోడు నాకు కీలు చేశాడు జాగ్రత్త, పలానోడు నాకు మేలు చేశాడు జాగ్రత్త. ఆ అధ్యాయమంతా చదివితే బర్జిల్లయ్య అనబడేవాడు భూపెట్టాడు, వారి పిల్లలకు జాగ్రత్త. ఆశాయేలు లేదా అమాశాయ అనబడేటటువంటి వాడు అబ్నేరు అనబడేవాడిని చంపాడు. 5వ వచనంలో యుద్ధకాలమున సమాధాన కాలం ఉండాల్సిన సమయంలో చంపాడు అని నేరమైనటువంటి యోబు. జాగ్రత్త వాళ్ళ విషయం. షిమి అనబడేవాడు నేను ఆ కొండలకు పారిపోతుంటే రాళ్ళు విసిరాడు, వాడు అవకాశవాది. జాగ్రత్త సొలొమోన్. ఎవరు చెప్పారండి మాటలన్నీ? కృతజ్ఞత భావము కలిగిన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు. నా ప్రియ అన్నలారా, ఓ నా ప్రియమైనటువంటి ఆడబిడ్డలారా, మీ పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ ఉండండి. ఎవరు మేలా ఎవరు కీడా, ఎవరి నమ్మాలా ఎవరి నమ్మకూడదు, దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు చెప్పండి. ముఖం మార్చుకున్నా చెప్పండి. రే నువ్వు తింటున్న ప్రతి గింజ వెనక ఆయన సహాయం ఉంది బట అని చెప్పు. నన్ను నువ్వు ప్రేమించకపోయినా పర్లేదురా, దేవుని ప్రేమించడం మాకు
దేవుని ప్రేమించిన వాడు నిన్ను ఎప్పుడైనా గుండెల్లో పెట్టుకుంటాడు. దేవుడు మనల్ని సజీవంగా నిలబెట్టింది ఎందుకు? ఆయన క్రియలు వివరించడానికి, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. మూడవ విషయాన్ని చూద్దాం, ముగింపులోనికి వస్తాను ప్రియులు. కీర్తనల గ్రంథం 27వ కీర్తన, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 13వ వచనాన్ని చూద్దాం. నేను చదివించే ప్రతి చోట సజీవులు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, అవి చూద్దాం. 27:13 సజీవుల దేశమున యెహోవా నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. చాలా ప్రియులారా, మూడవది సజీవులమైన మనము ప్రతి దినము దేవుని దయను పొందుకోవాలి. ఎవరి దయను? దేవుని దయ. ఎప్పుడైనా నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ మీ దయ ఉంటే చాలు సార్, మాకు మీ దయ ఉంటే చాలు సార్. ఎంతకాలం అండి ఊపిరి గల మానవుని యొక్క దయ? కానీ దేవుని దయ ఉంటే సజీవులమైన మనము, మన పిల్లలు కూడా ఆ దయను పొందుకోవడానికి కారణమవుతుంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మీ మీద దయ చూపాలి అంటే, నా మీద మీ మీద దయ చూపాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ చెప్పింది. 18వ కీర్తన తర్వాత మీరు చదువుకోనండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతకరమైన ఒక పాట ఉంది. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, సర్వము నెరిగిన సర్వాధికారి. నీకు దేవుని దయ కావాలంటే సమాజంలో ఉన్న దీనుల ఎడల నువ్వేం చూపాలి? దయ చూపు. నీకు మాత్రం దేవుని దయ కావాలి, లోకములో అందరి ఎడల గర్వంగా కఠినంగా ఉంటావా నువ్వు? దేవుని దయ రాదు. మీకు తెలిసి ప్రియులారా, ఏదైనా ఒక పాత్రలో, అది శరవో కొండో ఏదో లేండి, ఏదో ఉంది, పాత్ర ఏదో ఉంది. మన ఇంట్లో అన్నం వండుకునే పాత్ర ఉంది, శరవ ఉంది మన ఇంట్లో. దాంట్లో ఏమీ లేదు, ఖాళీ పాత్రది. ఖాళీ పాత్రలో గెరట పెట్టి తిప్పామనుకోండి, ఏమవుతుంది? సౌండ్ వస్తుంది, సూపర్ సౌండ్ వస్తుంది. అన్నమున్న పాత్రలో గెంట పెట్టి తిప్పామనుకోండి, సౌండ్ రాదు. ఏమొస్తుంది? అన్నం బయటకు వస్తుంది. అంటే ఓల్డ్ సామెతను మార్చాను అనమాట. అన్నీ ఉన్నాయి ఇస్తారా, మర్యాదగా ఉంటే ఏమి లేంది ఎగిరెగిరి పడుతుంది, ఎగిరెగిరి పడుతుంది, ఎగిరెగిరి పడుతుంది. అబ్బో, ఎగరమాకండి, గర్వపడమాకండి, అహంకారంగా ఉండమాకండి. బైబిల్ చెప్తుంది, అహంకారము వెంబడి అవమానం. నేనెంత అందగత్తనో అనుకుంది వస్తే ఏమొచ్చింది వెనకబడితే? అవమానం వచ్చి తని బయట పెట్టినారు. అతిశయపడకూడదు. మనం ఇతరులకు దయ చూపాలి. దేవుడు కూడా మనకేం చూపుతాడు? దయ చూపుతాడు. అందుకే సమాజానికి మనం ఏదైతే ఇస్తామో అది దేవుడు మనకు కూడా ఇస్తాడు. సమాజానికి మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, దేవుడు మనకేమి ఇవ్వన్నాను. చాలా మంది బిగబట్టుకొని మాది 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 అవు పోయేటప్పుడు మీ వెంట అట్టే బిగబట్టుకొని పోతారు. మీరు బాడీ నిన్న ముక్కు పుల్ల కూడా ముక్కు తెంపి పోతారు. మీరు వద్దు అట్టే కూర్చోండి అన్నా కూడా వద్దు, నువ్వు పోయిన తర్వాత కోసిస్తారు బయటికి. అందుకే జీవితంలో బ్రతికున్నప్పుడు పేద సాదా, మంచి చెడు, దయా దాక్షిణ్యం మనలో ఉండాలి. నువ్వు రాయి ఎక్కడగా నేను వెనకేసినానిందంట, నువ్వు రాయి ఎక్కడగా నేను వెనకేసినానిందంట. మా భార్య ఎంత వేసిందో వెనకని చెప్పేసి సరుకు అన్ని తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏదేను వెనకేసిందంటే ఇదే ఏంటిది? ఏంటికి
ఈడ తిని వెనకేసింది అది కూడా వద్దు. దయ కలిగి ఉందాం. దేవుని బిడ్డలమండి మనం. మన దేవునికి ఉన్న పేర్లలో దయా దాక్షిణ్యపూర్ణుడు. ఏడ్చేవారిని చూసి నువ్వు చేసుకున్న నీ కర్మ అంతే, ఆహా, దగ్గర నిలబడదాం. కర్మను మార్చగలిగిన వాడు దేవుడిని చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎవరైతే ప్రభువునందు మృతులై లేచి ఉంటారో, యేసు ప్రభుల వారిని తమ స్వరక్షకునిగా కలిగి ఉంటారో, ఆయన కొరకు క్రమమైన విశ్వాస జీవితాన్ని జీవించి ఉంటారో, లేదు ఇట్లా వస్తాను మీకు, ఎవరైతే తాము పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును పొంది ఆయన శరీర రక్తములను పానము చేస్తూ క్రమముగా ఆయన ఆరాధన చేస్తూ, ఒకవేళ ఆయన రావడం ఆలస్యమైన వారు ముందే చచ్చిపోయి ఉన్న ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు సజీవులమైనటువంటి మనము ముందు పోము. వారు ఎదుర్కొన్న తర్వాత మిగిలి ఉన్న గుంపులో ఉన్న మనము కూడా సజీవులమైన మనము దేవుని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోనికి వెళ్తాం. ఏ ఫ్లైట్ వేసుకొని ఏ ఫ్లైట్ ఎక్కర్లా. అక్కడ రాయబడింది, మీరు చూసారో లేదో, ఆ మీదట సజీవులమైనటువంటి నిలిచుంటూ మనము వారితో కూడా, ఎవరు మనకన్నా ముందే ప్రభువును నిద్రించారు చూడు, ప్రభువును కలిగి ఉండి నిద్రించారు చూడు, వారితో కూడా ఆయనను ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద విమానం ఎక్కితే 2022 ఫస్ట్ టైం స్వార్థ పని నిమిత్తమే గన్నవరం మీటింగ్స్కి వెళ్తున్నాను, విమానం ఎక్కాను. అబ్బా, పగ్గాలే, ఇంకా ఎంత ఆనందంగా ఉందో. ఆమె మధ్య మధ్యలో వస్తుంది, ఆ లోపల ఉన్నటువంటి ఆమె ప్లీజ్ ఫొటోస్ తీయద్దని చెప్పడానికి ఆమె వచ్చి సారికి వచ్చి ప్లీజ్ కీప్ సైడ్ పక్కన పెట్టు కెమెరా అని అంటది. మళ్ళీ అటు చూస్తే ఆమె పోతానంటే మళ్ళా మేఘాలు, ఎందుకురా మేఘాలు తీస్తున్నావు? మేఘాల మీద నా విమానం వెళ్ళింది. అక్కడ చూస్తున్నప్పుడు అదంతా ఒక అద్భుతకరమైన రీతిలో కనిపిస్తూ ఉంటే ఎంత ఆనందమో. ఆ ఫ్లైట్ కూలితే ఆ నుంచి ఒక ముక్క కూడా దొరకదు కిందికి. బస్ అన్న బలాన్ని చాటు కాలిందంటే ఏదో డిఎన్ఏ అది టెస్ట్ ఈ టెస్ట్ చేసి ఆ శవాన్ని తీసి కనీసం ముద్దన్న ఇస్తారు. ఆ పైన యారుగుడిందని. కానీ దేవుని మన రక్షకునిగా కలిగి ఉంటే మేఘాల మీదకి పోతున్నాం ఎదుర్కోవడానికి. ఏమి ఉండదు. అలాగా ఒక్కసారిగా వెళ్ళిపోయి మేఘాల మీద ఉన్న దేవుణ్ణి అలాగ ఎదుర్కొని, దేవా నన్ను ఇంతవరకు సజీవంగా పెట్టావు, నీతో పాటు నన్ను పరమునకు తీసుకుని వెళ్ళు అని అంటే, అక్కడి నుంచి ఆయన అలాగే మహాకాశమందు ఆసీనుడైన దేవుడు అక్కడ దాకా నిన్ను తన రొమ్ము నానించుకుని తీసుకువెళ్తాడు. దానికి నువ్వు చేయాల్సింది బీటెక్ అట్ టైం పాస్ కాదు, పీజీ పాస్ కాదు, కేజీ పాస్ కాదు. ఏం చేయాలి? నువ్వు రక్షించబడాలి, రక్షణను కొనసాగించుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ సమయమందు ప్రభు మాట్లాడిన ప్రతి మాట, కాలేబు అంటాడు, దేవుడు నన్ను ఇప్పటి వరకు ఏం చేశాడు? సజీవంగా పెట్టాడు. దావీదు అంటాడు, సజీవులున్న సంఘములో నేను కాలం గడపకపోతే ఎక్కడ కాలం గడిపేది? దేవుని సన్నిధానంలో కాకపోతే. సార్దీసు సంఘం ఒక బ్రతికి ఉంది, ఏం లాభం లేదు అతని వల్ల. ఎన్నో ఏళ్ల నుంచి సంఘానికి వస్తున్నాం, ఏమన్నా సంఘానికి ఉపయోగం కలుగుతుందా మన వల్ల?
అన్న ఈ అర్పణ తీసుకొని పరిచయం చేయి, ఈ వస్తువు సంఘానికి ఉపయోగపరచు, ఏమైనా ఉపయోగం? సజీవులమైన మనము వివరించాలి దేవుని క్రియలు. సజీవులమైన మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సజీవులమైన మనము దేవుని దయను పొందుకోవాలి. సజీవులమైన మనము ఆయన రాకడ వరకు భూమి మీద ఉండడం ఒకవేళ ఆయన చిత్తమైతే ఎదుర్కోవడానికి ముందు వెళ్తాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఎందరికో లేని జీవాన్ని నాకు ఇచ్చి సజీవంగా నిలబెట్టావు, నీకు స్తోత్రములు నాయనా. ఇప్పటిదాకా నేను ఎవరికి చెప్పింది లేదు, పోనీ నేను చెప్పకపోయినా మా సేవకుడైనా చెప్తాడు, ఇదిగో ప్రతి నెల ఈ అర్పణ అర్పిస్తాను, సేవ చేయి అని చెప్పనన్నా చెప్తాను. అలాగ చేసిన 10గురికి సువార్తను ప్రకటించడానికి ఇంత జీవితాన్ని సురక్షితముగా కాపాడుతున్నందుకు ఒక కృతజ్ఞతాస్తుతి. దేవుని దయను పొందుకోవడానికి ఎల్లప్పుడూ ఇతరుల ఎడల దయ చూపుదాం. సజీవులైన మనలను ఎదుర్కొనే గుంపులో ఆయన ఉంచుతాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసుకొని బ్రతుకు కాదని మమ్మల్ని ఎందుకు సజీవంగా మీరు నిలబెట్టారో ఈరోజు మాతో సూటిగా మాట్లాడిన నీ విలువైన మాటల కొరకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు విన్నాం, ఏమి చేయాలో నిర్ణయం తీసుకోవాల్సింది, నీ సన్నిధిని కోల్పోకుండా బ్రతకవలసింది మేమే. కాబట్టి నీ కొరకై నిలబడిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కాలిపోలేదు, కానీ నీ కరుణకు పాత్రులయ్యారు. మాలో సమర్పణ, త్యాగం ఉంటే మమ్మల్ని ఎక్కడ సిగ్గుపరచనియరు నాయనా. నీవు ఇవి వింటున్నప్పుడు ఎవరి హృదయాలలో మంట ప్రారంభమైందో అది ఆత్మీయ మంటగా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించేదిగా ఉండునట్లు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మీరు ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.